మ్యామ్ మ్యూట్లో ఉన్నారు మ్యామ్. Okay, so now can you see my screen? Yeah. See, this is like a SAP R3 mechanism. Okay, so I'm going to discuss. One second. ఓకే సి R3 మనకి ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో R3లో మనకి ఏంటి 3 లేయర్స్ అని చెప్పాను కదా, వీ హ్యావ్ 3 లేయర్స్ ఆర్కిటెక్చర్ ఇన్ R3. సో R3లో మనకి ప్రెజెంటేషన్ లేయర్ అండ్ అప్లికేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్, వీ హ్యావ్ 3 types of layers. Okay, and presentation layer, you know that already we discussed about this user request flow. Okay, this is the presentation layer, nothing but we can enter the request through SAP GUI, so through Java or any business client and web related. So ఇది మన presentation layer లాంటి user request ఎంటర్ అయ్యేది అప్లికేషన్ కి ఫస్ట్ ప్రెజెంటేషన్ లేయర్ త్రూ. ప్రెజెంటేషన్ లేయర్ నుండి మనకి అప్లికేషన్ లేయర్కి వెళ్తుంది. సో అప్లికేషన్ లేయర్లో మనకి డేటా ప్రాసెసింగ్ జరుగుతుంది అనమాట. ఓకే, డేటా ప్రాసెసింగ్ జరిగి ఆ రిక్వెస్ట్ డేటాబేస్కి వెళ్ళి డేటాని కలెక్ట్ చేసుకొని మళ్ళీ త్రూ అప్లికేషన్ లేయర్ ప్రెజెంటేషన్ లేయర్లో ప్రజెంట్ చేస్తుంది మనకి. ఓకేనా, సో ఇందులో మనకి I'll show you. Better we can take paint. Okay, see, this is we have a application. Okay, so I wanted to tell you one thing first, system identification details. Okay, see, మనకి సిస్టమ్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి జనరల్గా. సిస్టమ్ ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే, మనకి నాకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంది దట్ ఐ హ్యావ్ వన్ నేమ్ అండ్ ఐ హ్యావ్ వన్ సర్ నేమ్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ ఫోన్ నెంబర్. ఓకే, ఐ హ్యావ్ సమ్ స్పెసిఫిక్ అడ్రస్ కదా. అలానే మనకి రియల్ టైంలో డెడికేటెడ్గా ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్కి ఒక నేమ్ ఉంటుంది, ఒక సర్ నేమ్ ఉంటుంది, ఒక ఐపీ అడ్రస్ అంటే నథింగ్ బట్ ఫోన్ నెంబర్ లాగా ఒక నెంబర్ ఉంటుంది, అలానే ఒక అడ్రస్ ఉంటుంది, దాన్నే ఐపీ అడ్రస్ అని అంటాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సి వీ హ్యావ్ అ ల్యాండ్స్కేప్, రైట్? వాట్ ఈస్ ల్యాండ్స్కేప్? What is landscape? Group of systems. Yeah, it's a group. We can arrange systems. It's group of systems. Yeah, it's a combination of group of systems called a single landscape. So development, quality and production, right? See, for example, we have a landscape that dev, okay, and QA, nothing but quality. We have prod, PRD, right? See, ఇప్పుడు నేను డెవలప్మెంట్కి సిస్టమ్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ఒక సర్వర్ని మనము నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి రియల్ టైంలో. ఆ సర్వర్ని మనం ఐడెంటిఫై చేయాలంటే ఎలా చేస్తామంటే, డెవ్ సిస్టమ్కి స్పెసిఫిక్గా ఒక ఐడెంటిఫికేషన్స్ ఉంటాయన్నమాట డెవ్ సిస్టమ్. సో దానికి ఒక ఎస్ఐడి ఉంటుంది, సిస్టమ్ ఐడెంటిఫికేషన్, నథింగ్ బట్ నేమ్. ఓకేనా, నేమ్ ఉంటుంది. ఈ నేమ్ వచ్చేసి ఒక సర్వర్కి మనం ఎలా పెడతామంటే కాంబినేషన్ 3 letters ఉంటుంది. ఇది ఎస్ఐడి అనేది 3 letters. సో ఫస్ట్ లెటర్ వచ్చేసి ఆల్ఫాబెట్ ఉంటుంది. ఓకే, అండ్ ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది, ఒక న్యూమరిక్ ఉంటుంది. ఓకే, ఒకటి ల్యాండ్స్కేప్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది. ఓకే, ఇది వచ్చేసి ఒకవేళ ఇప్పుడు మనము ఈసీసీ సిస్టమ్కి, సో వీ హ్యావ్ సెవరల్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్, రైట్? సో కెన్ యూ నేమ్ ఎనీ స్పెసిఫిక్ అప్లికేషన్? మనం నిన్న కొన్ని అబాప్ అప్లికేషన్స్ గురించి మాట్లాడాము. ఏంటి? ఈసీసీ, బీడబ్ల్యూ, సిఆర్ఎం, ఎస్ఆర్ఎం, తర్వాత ఎస్సిఎం, పిఎల్ఎం, ఇవన్నీ అబాప్ అప్లికేషన్స్. బీడబ్ల్యూ కూడా. ఓకే,
సో ఇవన్నీ మనకి కైండ్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఇఫ్ ఇట్ ఈజ్ మనము ఈసీసీ అప్లికేషన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈసీసీ అప్లికేషన్స్ తీసుకుంటే నేమింగ్, ఈసీసీ డెవ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఈసీసీ క్వాలిటీ ఎలా ఉంటుంది, ఈసీసీ ప్రొడక్షన్ ఎలా ఉంటుందో మనం ఇప్పుడు నేమింగ్స్ త్రూ మనం ఐడెంటిఫై చేస్తాం రియల్ టైంలో. ఓకే, ప్రతి ఒక్క సర్వర్కి ఒక ఎస్ఐడి ఉంటుంది, లైక్ వైజ్ లైక్ మనకి ఎలా నేమ్ ఉంటుందో మన సర్వర్కి కూడా ఒక నేమ్ ఉంటుంది, దాన్ని మనం ఎస్ఐడి అంటాం. ఎస్ఐడి అంటే సిస్టమ్ ఐడెంటిఫికేషన్. ఓకే, సిస్టమ్ ఐడెంటిఫికేషన్కి ఫస్ట్ లెటర్ వచ్చేసి ఈసీసీ కాబట్టి, ఓకే నేను ఒక ఆల్ఫాబెట్ తీసుకుంటున్నాను. ఓకే, అండ్ దెన్ ఈసీ న్యూమరిక్ బదులు నేను ఈసీ తీసుకున్నాను. ఓకే, ఈసీ ఇది వచ్చేసి డెవలప్మెంట్ సిస్టమ్, ఈసీసీ అప్లికేషన్ డెవలప్మెంట్ సిస్టమ్. ఓకే, అందుకు నేను డి పెడుతున్నాను. ఓకేనా, ఇదే ఈసీడీ అయిపోయింది అనమాట. ఇది ఇప్పుడు నేను ఈసీడీ అనగానే నాకు ఈసీసీ అప్లికేషన్ డెవలప్మెంట్ సిస్టమ్ అని నేను ఈజీగా ఐడెంటిఫై చేస్తాను. క్వాలిటీ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ అయితే ఈసీక్యూ క్వాలిటీ, ఈసీసీ అప్లికేషన్ క్వాలిటీ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ ఈసీపీ. ఓకే, ఇలా పెడతాను. అదే బీడబ్ల్యూ ల్యాండ్స్కేప్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బీడబ్ల్యూ అప్లికేషన్ ల్యాండ్స్కేప్. ఓకే, బీడబ్ల్యూకి ఎస్ఐడి ఏం పెడతానంటే నేను, ఓకే బిడబ్ల్యూడి అంటే డెవలప్మెంట్. క్వాలిటీకి ఏం పెడతాం చెప్పండి? ఇన్షియలేషన్ టైం బిడబ్ల్యూక్యూ. ఓకే, బిడబ్ల్యూక్యూ అండ్ బిడబ్ల్యూపి. ఓకే, ఇది బీడబ్ల్యూ ల్యాండ్స్కేప్. సో ఇవంతా మనకి సో బీడబ్ల్యూడి, బీడబ్ల్యూక్యూ, బీడబ్ల్యూపి ఇది బీడబ్ల్యూ అప్లికేషన్ ల్యాండ్స్కేప్ అనమాట. ఓకే, అలానే మనకి సిఆర్ఎం అబాప్ అప్లికేషన్ అనుకో, అబాప్ సిఆర్ఎం సేమ్ సిఆర్ఎండి డెవలప్మెంట్ సిస్టమ్. ఓకే, సిఆర్ఎంక్యూ క్వాలిటీ సిస్టమ్, సిఆర్ఎంపి ప్రొడక్షన్ సిస్టమ్స్. ఇలా మనం ఐడెంటిఫికేషన్ సెట్ చేస్తాం. ఓకేనా, సిస్టమ్ ఐడెంటిఫికేషన్. సో ఇది నేమ్, ఇప్పుడు నేను ఈసీసీ సిస్టమ్కి నేమ్ ఇచ్చేసాను. నేమ్ తర్వాత మనకి సర్నేమ్ అనమాట. సర్వర్కి ఇప్పుడు మనకైతే ఒక సర్నేమ్ ఎలా ఉంటుందో, కాకపోతే ఇక్కడ మనం హోస్ట్ నేమ్ అని అంటాం. ఓకే, ఒక సర్వర్కి హోస్ట్ నేమ్ ఎలా ఉంటుందంటే ఒక కాంబినేషన్ ఆఫ్ ఇప్పుడు ఫుల్లీ క్వాలిఫైడ్ డొమైన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా హోస్ట్ నేమ్ వచ్చేసి నేను ఇప్పుడు మన డెమోకి అయితే బెస్ట్ హెచ్పి అనే ఒక ఇలా ఉంటుంది. ఓకే, హోస్ట్ నేమ్ అంటాం దీన్ని. ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విప్రో అనుకో, హోస్ట్ నేమ్ విల్ బి WIP సంథింగ్, ఒక న్యూమరిక్స్ ఇట్లా పెట్టుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ నేమ్ అనుకో, అంటే కొంతమంది ప్రాపర్గా నేమింగ్ పెడతారు. W అంటే విప్రో, WIP అంటే విప్రో. ఓకే, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెవలప్మెంట్ సిస్టమ్ అనుకో, డెవ్. ఓకే, డెవ్ అని ఇలా హోస్ట్ నేమ్ పెడతారు. అదే కొంతమంది ఏం చేస్తారంటే కంపెనీ నేమ్ పెట్టుకుంటారు. సో కంపెనీ నేమ్ అంటే కస్టమర్ నేమ్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా అనుకో, హీరో, ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఇలా పెడతారు. ఓకే, హోస్ట్ నేమ్ అనేది ఎస్ఐడి అనేది మనం ఇన్స్టాలేషన్ టైంలోనే పెట్టుకుంటాం. మన సర్వర్ వచ్చేసి బెస్ట్ హెచ్పి హోస్ట్ నేమ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఈసీపీక్యూ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఈహెచ్పి పి కాబట్టి ప్రొడక్షన్ అని పెట్టుకుంటాం. సో తర్వాత హోస్ట్ నేమ్ ఉంటుంది. హోస్ట్ నేమ్ తర్వాత ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది, సారీ ఇన్స్టాన్స్ నెంబర్ ఉంటుంది. ఓకే, ఇన్స్టాన్స్ నెంబర్ అంటే ఏంటంటే నథింగ్ బట్ 2 డిజిట్ ఉంటుంది ఇది. ఓకే, 00. సో ఇది వచ్చేసి మనకి ఇన్స్టాన్స్ నెంబర్. ఇన్స్టాన్స్ టైప్స్ ఉంటాయి, చెప్తాను ఈ బాక్స్లో చెప్తాను. ఇన్స్టాన్స్ నెంబర్ యాక్ట్స్ లైక్ ఫోన్ నెంబర్ ఆఫ్ ద సర్వర్. ఓకే, కాకపోతే మనకి 10 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. సో ఇక్కడ మన ఇన్స్టాన్స్ నెంబర్ ఒక సర్వర్కి 002 999 మెయింటైన్ చేయొచ్చు, అంటే ఈక్వల్ టు 100 ఇన్స్టాన్సెస్ నెంబర్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఒక సర్వర్కి మనము 100 ఇన్స్టాన్స్ నెంబర్స్ పెట్టుకోవచ్చు, కాకపోతే 2 లెటర్సే ఉంటాయి అన్నమాట. ఓకే, డిజిట్ వచ్చేసి 2 ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీడీకి 000 పెట్టాను. ఓకే,
తర్వాత EC2 కూడా 000 అట్లా పెట్టుకోవచ్చు, సపరేట్ అనమాట. ఈ సిస్టమ్ ఒక సర్వర్ మీద రన్ అవుతుంది, ఈ EC2 ఒక సర్వర్ మీద రన్ అవుతుంది, ECP అనేది ఒక సర్వర్ మీద రన్ అవుతుంది. సర్వర్ అంటే నథింగ్, సర్వర్ అన్నా, మిషన్ అన్నా, సిస్టమ్ అన్నా, అప్లికేషన్ అన్నా, ఇన్స్టాన్స్ అన్నా ఒకటే. ఓకే, కాకపోతే డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సో మనకి కొంతమంది SIDతో కూడా పిలుస్తారు. ఓకే, ECD సిస్టమ్, మీ మేనేజర్ ఉన్నాడు, తన ఏమంటాడంటే మనకి ECPలో ఇష్యూ వచ్చింది, సో ECC సిస్టమ్ ప్రొడక్షన్ సిస్టమ్ లాగిన్ అవ్వని అని చెప్తారనమాట. చాలా వరకు మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ల్యాండ్స్కేప్ని ఓన్ చేసుకోవడం. ఓకే, ల్యాండ్స్కేప్లో మనకి ఏ ఎన్విరాన్మెంట్ మీద రన్ అవుతున్నాయి, ఏ అప్లికేషన్స్ ఉన్నాయి, ఏ డేటాబేస్ మీద రన్ అవుతున్నాయి, తర్వాత మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది, ఓకేనా, ఏం సిస్టమ్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, డెవలప్మెంట్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, క్వాలిటీ ఎన్ని ఉన్నాయి, అలానే వాటి SIDs, ప్రొడక్షన్ సిస్టమ్ SIDs మాత్రం ఖచ్చితంగా నోటికి రావాల్సిందే. ఓకేనా, సో ఫస్ట్ మీరే వెళ్ళిన తర్వాత KT ఇస్తారు రియల్ టైంలో. KT షేర్ అంటే క్రెడెన్షియల్స్ వస్తాయి, క్రెడెన్షియల్స్ తర్వాత KT ఇస్తారు. KT ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ అడగాల్సింది సిస్టమ్ ఇన్వెంటరీ. సిస్టమ్ ఇన్వెంటరీ అంటే మన ఎన్విరాన్మెంట్లో ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, ఎన్ని ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, ఏ డేటాబేస్ మీద రన్ అవుతున్నాయి, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతున్నాయి, వాటి IP అడ్రస్, SIDs, ఇన్స్టాన్స్ నెంబర్, హోస్ట్ నేమ్స్ అన్నీ ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేసి ఉంచుతారనమాట. సో అన్నీ ఆ ఎక్సెల్లో మెయింటైన్ చేస్తే ఆ ఎక్సెల్ షీట్ని అడగాలి ఫస్ట్ మీరు. సిస్టమ్ ఇన్వెంటరీ అడగాలి, అంటే సిస్టమ్ ఇన్వెంటరీ అయినా అనొచ్చు, సిస్టమ్ డీటెయిల్స్ అయినా అని అడగొచ్చు మీరు KT ఇచ్చేటప్పుడు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. అండ్ తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ క్రెడెన్షియల్స్ అన్ని, సో యాక్సెస్ రాగానే అన్ని వ్యాలిడేట్ చేసుకొని ఈజీగా యాక్సెస్ చేసేలాగా పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ BW సిస్టమ్ ఉంది. అప్లికేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, BW సిస్టమ్ ఉంటుంది. తర్వాత మనకి CRM, SRM, PLM సంథింగ్ ఇలాంటి అన్ని అప్లికేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేను ప్రొడక్షన్ సిస్టమ్కి ECC ప్రొడక్షన్ సిస్టమ్కి లాగిన్ అవ్వమని మా మేనేజర్ చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ క్యాబిన్లో కూర్చున్నాము, కొంచెం ఒక 3 మెంబర్స్ తర్వాత తను కూర్చున్నారు, నన్ను చెక్ చేయమన్నారు. ECC ప్రొడక్షన్ సిస్టంలోకి లాగిన్ అయ్యి ఈ ట్రాన్సాక్షన్ చెక్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టమని అడుగుతారు. సో సేమ్ క్వశ్చన్ మీకు పడితే, ఇఫ్ ఇన్ కేస్ ల్యాండ్స్కేప్ నేమ్స్ ఇలానే ఉంటే మీరు ఏ సిస్టమ్కి లాగిన్ అవుతారు? తన SID చెప్పలేదు, ECC ప్రొడక్షన్ సిస్టమ్కి లాగిన్ అవ్వమన్నారు. ఏ సిస్టమ్కి లాగిన్ అవుతారు? ECP. BWలో క్వాలిటీ సిస్టమ్కి లాగిన్ అవ్వమన్నారు. ఏ సిస్టమ్కి లాగిన్ అవుతారు? BWQ. ఓకే, అలా SIDs ఉంటాయి. ఈ SID ఇది మనము ఈ ECP SAP GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో లాగిన్ అవ్వాలంటే మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కావాలి, సిస్టమ్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కావాలి. ఓకేనా, సో దానికి ఒక బెస్ట్ మనకి SID ఉంటుంది, హోస్ట్ నేమ్ ఉంటుంది, ఇన్స్టాన్స్ నెంబర్ కూడా మనకి 00 to 99 వరకు 100 ఇన్స్టాన్స్ నెంబర్స్ మెయింటైన్ చేయొచ్చు. ఇలానే మనకి ఇన్స్టాన్స్ నెంబర్స్తో పాటు ఒక IP అడ్రస్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, IP అడ్రస్ కూడా ఉంటుంది. IP అడ్రస్ వచ్చేసి మనకి న్యూమరిక్లోనే ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10:2 ఓకే 0:200 ఇలా ఉంటుంది IP అడ్రస్. ఓకేనా, సో ఒక సర్వర్కి IP అడ్రస్ ఇలా ఉంటుంది. ఇన్స్టాన్స్ నెంబర్ ఏమో 00 ఆర్ 999 ఆర్ 88 11 22 అలా కూడా ఇన్స్టాన్స్ నెంబర్స్ ఉంటాయి. ఇవి చెప్పలేము, మన సర్వర్లో ఉన్న అంటే మన ఆర్గనైజేషన్లో ఉన్న లాజిక్. ఎప్పుడైతే మనం సర్వర్స్ని ఇన్స్టాల్ చేస్తామో ఆ ఇన్స్టాలేషన్ టైంలోనే దానికి ఒక నామకరణం చేస్తాము, దానికి ఒక హోస్ట్ నేమ్ ఇస్తాము, దానికి ఒక IP అడ్రస్ ఇస్తాము, దానికి ఒక ఇన్స్టాన్స్ నెంబర్ కూడా ఇస్తాం. ఓకే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సిస్టమ్కి లాగిన్ అవ్వాలి త్రూ మన GUI నుండి. ఓకే,
జియోఐ నుండి నేను లాగిన్ అవ్వాలి. ఈ డీటెయిల్స్ అన్నీ నేను జియోఐలో యాడ్ చేసుకుంటాను. సో చేస్తాను. రేపటి నుండి సర్వర్ కూడా యాక్సెస్ చేద్దాం మనము. బట్ ఇదొక్క క్లాసే. సో ఈరోజు క్లారిటీ వస్తుంది. సర్వర్లో అసలు ఏం జరుగుతుంది, మనకి అసలు ఎలా లాగిన్ అవుతాం, ఏం చేస్తాం అనేది ఈరోజు క్లారిటీ వస్తుంది మీకు. దట్ ఇది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈసీపీ సిస్టమ్ అనుకోండి. ఓకే, just assume that this is the ECP application. ఓకే, ఇది ఒక ఈసీపీ అప్లికేషన్ అనుకోండి. ఓకే, దీంట్లో మనకి ఇది R3 మెకానిజం మెయింటైన్ చేస్తుంది. ఓకే, R3 మెకానిజం మెయింటైన్ చేసుకొని మనం ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ ఎలా ఫ్లో అవుతుందో నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వీ హ్యావ్ దిస్ ఈస్ ద సర్వర్, వీ హ్యావ్ ప్రజెంటేషన్ లేయర్. ఓకే, ప్రజెంటేషన్ లేయర్లో మనకి ల్యాప్టాప్ అయినా, మనం కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ అయినా, వెబ్ డెస్క్టాప్లో అయినా, లేకపోతే వెబ్ రిలేటెడ్ అయినా, ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనం నాన్ ఎస్ఏపీ అయితే నాన్ ఎస్ఏపీ నుండి వెబ్ రిలేటెడ్ అయినా ఒక రిక్వెస్ట్ ప్రజెంటేషన్ లేయర్కి వస్తే ఇక్కడే ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంది. దట్ యు నో. తర్వాత యాక్చువల్గా ప్రాసెసింగ్ అంతా మనకి బ్యాక్ ఎండ్ జరుగుతుంది, విచ్ ఈజ్ ఇన్ అప్లికేషన్ లేయర్. ఓకే, అప్లికేషన్ లేయర్లో మనకి డేటా ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందంటే, ఇన్ అప్లికేషన్ లేయర్ వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ ఇన్స్టాన్సెస్. ఓకే, two types of instances we have in application layer. ఓకే, ఈ 2 types of instances ఏంటంటే మనకి సెంట్రల్ ఇన్స్టాన్స్, ఓకే, సెంట్రల్ ఇన్స్టాన్స్ అండ్ డైలాగ్ ఇన్స్టాన్స్. we have 2 types of instances that సెంట్రల్ సిఐ అని రాస్తున్నాను, సెంట్రల్ ఇన్స్టాన్స్ అండ్ డైలాగ్ ఇన్స్టాన్స్. ఓకే, సెంట్రల్ ఇన్స్టాన్స్లో మనకి సెంట్రల్ సర్వీసెస్, ఇందులోనే మనకి సెంట్రల్ ఇన్స్టాన్స్ అంటే ఇందులోనే మళ్ళీ మనకి 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఏంటి, ఇక్కడ ఇది సెంట్రల్ ఇన్స్టాన్స్, ఇందులో సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సెంట్రల్ సిఎస్లు ఉంటాయి అన్నమాట. ఓకే, సెంట్రల్ ఇన్స్టాన్స్ అంటే ఏంటంటే ఈ మన ఈసీపీకి అంటే మన ఎస్ఏపీ సర్వర్కి హార్ట్ వచ్చేసి సిఐ. ఓకే, ఇది వచ్చేసి యాక్ట్స్ లైక్ హార్ట్ అనమాట. అంటే ఇఫ్ ఇన్ కేజ్ ఇందులో మనకి సెంట్రల్ సర్వీసెస్ అంటే ఏముంటాయంటే దీన్ని మనము ఏఎస్సిఎస్ అని అంటాం, అబాప్ సెంట్రల్ సర్వీసెస్ అని అంటాం అనమాట. సిఎస్ అంటే నథింగ్ బట్ అబాప్ సెంట్రల్ సర్వీసెస్ అని అంటాం, ఏఎస్సిఎస్. ఓకే, అబాప్ సెంట్రల్ సర్వీసెస్ అంటే ఏంటంటే ఇందులో మనకి స్పెషల్గా 2 సర్వీసెస్ ఉంటాయి. స్పెషల్ అనమాట, చాలా స్పెషల్గా ట్రీట్ చేస్తాం రియల్ టైంలో కూడా. ఇవి కూడా స్పెషలే. ఓకే, ఎందుకు స్పెషల్ నేను చెప్తాను. ఓకే, అవేంటి అంటే 2 సర్వీసెస్ ఏముంటాయంటే మెసేజ్ సర్వర్. ఓకే, షార్ట్కట్లో రాస్తున్నా నేను, మెసేజ్ సర్వర్. ఓకే, మెసేజ్ సర్వర్ అండ్ ఎన్క్యూ సర్వర్, ఎన్క్యూ సర్వర్. ఓకే, ఇవి 2 సర్వీసెస్ ఉంటాయి, అందుకే వీటిని మనం ఏసిఎస్ సర్వీసెస్ అని అంటాము. ఇవి సిఎస్లో ఉంటాయి. ఓకే, సెంట్రల్ ఇన్స్టాన్స్లో వీటితో పాటు మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ అని అంటాం దీన్ని. ఓకే, పిఏఎస్. ఓకే, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్, దీన్ని సిఐ అని అంటాం. ఓకే, సిఐ అంటే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్లో మనకి ఏముంటాయంటే డిస్పాచర్, చెప్తాను, ఇవన్నీ సర్వీసెస్ అనమాట. ఒక సర్వర్ రన్ అవ్వడానికి ఇవన్నీ సర్వీసెస్. సో 2 టైప్స్ ఆఫ్ సర్వర్స్, ఓకే, 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అండ్ 5 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఉంటారు. చెప్తాను, నేను ఈ వర్క్ ప్రాసెస్ అంటే ఏంటో చెప్తాను తర్వాత. మనకి మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ అండ్ డిస్పాచర్ అండ్ 5 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. ఆ 5 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి డైలాగ్. ఓకే, బీటీసీ చెప్తాను, ఈ బీటీసీ ఇవన్నీ ఏంటో, అప్డేట్, ఎన్క్యూ, ఓకే, స్పూల్, ఎస్పిఎల్ స్పూల్. ఓకే, ఇవి ఉంటాయి మనకి జనరల్గా. 1 second, I'll make it this box. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాం, ఒక స్టోరీ మాట్లాడుతున్నాం. ఏంటంటే ఇప్పుడు నేను
టీమ్ లీడ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనకి జనరల్గా రియల్ టైంలో అంటే ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. జనరల్గా ఒక టీమ్ లీడ్ చేయాలంటే మనకు ఒక మేనేజర్ అవసరం కదా. ఫస్ట్ కస్టమర్ ఉంటాడు. కస్టమర్ మనకేంటి తన బిజినెస్ రన్ చేసుకోవడానికి మన సర్వీస్ బేస్డ్ కంపెనీ మీద డిపెండ్ అవుతారు. సర్వీస్ బేస్డ్ కంపెనీ ఏం చేస్తుంది, దే విల్ అరేంజ్ వన్ టీమ్ అనమాట. అంటే ఆ ప్రాజెక్ట్ని రన్ చేయడానికి ఎక్స్పర్ట్స్ని కొంతమందిని హైర్ చేసుకుంటుంది. ఒక 15 మెంబర్స్ని, నాట్ 15, ఒక 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 10 మెంబర్స్ అనుకోండి, 10 మెంబర్స్ టీమ్. ఓకేనా. ఈ 10 మెంబర్స్ని లీడ్ చేయడానికి ఒక మేనేజర్ని పెడతారనమాట. ఓకే, ఒక మేనేజర్. కొంతమంది పెద్ద ప్రాజెక్ట్ అయితే, పెద్ద టీం అయితే మేనేజర్ 1, మేనేజర్ 2 అని ఇద్దరు ఉంటారు. ఓకేనా. సో మన ఎస్ఏపి కూడా పెద్ద సాఫ్ట్వేర్ కాబట్టి సో మేనేజర్ 1, మేనేజర్ 2 ఉంటారు. వీళ్ళిద్దరి కింద ఎవరు ఉంటారు, టీమ్ లీడ్ ఉంటాడు కదా. జనరల్గా అయితే మనకి టీమ్ లీడ్ ఉంటాడు. అండర్ టీమ్ లీడ్ కింద మనకి రిసోర్సెస్ ఉంటారు. రిసోర్సెస్ అంటే ఏంటి, ఒక 2 మెంబర్స్ ఆఫ్ సీనియర్స్, ఓకే, సీనియర్స్, ఒక 3 మెంబర్స్ జూనియర్స్. ఇలా ప్రాజెక్ట్లో మనకి ప్రాజెక్ట్ బిల్ అవుతుంది జనరల్గా. ఓకే. ప్రసన్న, నీ ప్రాజెక్ట్లో నీ టీమ్ మెంబర్స్ ఎంతమంది, టీమ్ సైజ్ ఎంత? 15 అక్క. 15. మేనేజర్ ఒక్కరా? ఒక్కరు. టీమ్ లీడ్ ఒకళ్ళు. ఇద్దరు టీమ్ లీడ్స్. ఎవరు సీనియర్స్ ఎంతమంది ఉంటారు? సీనియర్స్ ఇద్దరు, జూనియర్స్ రిమైనింగ్ అంతా జూనియర్స్. ఒక టీమ్ లో 15 మెంబర్స్ లో డెవలప్మెంట్ కి 3 మెంబర్స్, యూఐ కి 3 మెంబర్స్, ఎంఎస్ కి అట్లా, క్యూఏ కి 3 మెంబర్స్, అట్లా డివైడ్ ఉంటారు. వాళ్ళ టీమ్ లీడ్ వాళ్ళకి డిఫరెంట్ గా ఉంటారు. నా టీమ్ లీడ్ ఒకళ్ళు ఉంటారు. ఆ టీమ్ లీడ్ కింద మేము ముగ్గురం క్యూఏ చేస్తాం అన్నమాట. ఓకే. భరత్, మీ టీమ్? 7 మెంబర్స్. మేనేజర్ ఒకరా? ఒకరే. టీమ్ లీడ్ ఒకరే. తర్వాత సీనియర్స్ ఎంతమంది ఉంటారు? సీనియర్స్ ఆల్మోస్ట్ 3 మెంబర్స్. 3 మెంబర్స్. జూనియర్ ఒకళ్ళ? వాళ్ళిద్దరు. నేను టీమ్ వర్క్ 7 మెంబర్స్ అని చెప్తాను మేడం, మేనేజర్ సెపరేట్. ఓకే. అలానే మనకి కూడా మన ఎస్ఏపిని సర్వర్ని రూల్ చేయాలి అని అంటే మనకి ఈ సెంట్రల్ సర్వీసెస్ ఉన్నాయి కదా, ఈ సెంట్రల్ సర్వీసెస్ మేనేజర్ లాగా యాక్ట్ చేస్తారనమాట. ఓకేనా. ఈ మేనేజర్ ఏం చేస్తాడు, మన ప్రజెంటేషన్ లేయర్ నుండి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్ని ఫిల్టర్ చేసి, అంటే ఈ రిక్వెస్ట్ సీనియర్ చేయగలుగుతారా, అంటే ఆ రిక్వెస్ట్ మీద ఎవరు వర్క్ చేయగలుగుతారా అని ఫిల్టర్ చేసి ఇప్పుడు వచ్చిన రిక్వెస్ట్ అన్నిటి, కస్టమర్ ఇచ్చిన వర్క్ అంతా పెండింగ్లో లేకుండా ఎవరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ, ఓకేనా, డిస్ట్రిబ్యూట్ అంటే సీనియర్ చేయగలుగుతారా, జూనియర్ చేయగలుగుతారా అని ఫిల్టర్ చేసి మన మేనేజర్ ఎలా అయితే టీమ్ లీడ్కి అసైన్ చేస్తాడో సేమ్ అలానే మన ఎస్ఏపి అప్లికేషన్లో కూడా, అంటే అప్లికేషన్ లేయర్లో సెంట్రల్ సర్వీసెస్ అని ఉంటాయి. ఈ సెంట్రల్ సర్వీసెస్లో మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ కూడా వర్క్ని ఫిల్టర్ చేసి ఆ వర్క్ అంతా పెండింగ్, అంటే ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్ మీద లోడ్ పడకుండా ఎప్పటికప్పుడు ఈ రిసోర్సెస్కి ఇచ్చేస్తుంది, డిస్పాచర్కి ఇస్తుంది. డిస్పాచర్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద వర్క్, అంటే ఏదైతే వర్క్ ఉంటుందో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ఈ వర్క్ ప్రాసెస్కి ఇస్తుంది. అంటే ఈ వర్క్ ప్రాసెస్లో డైలాగ్ అండ్ బ్యాక్గ్రౌండ్, ఈ డైలాగ్ వర్క్ ప్రాసెస్ అని అంటాము. 5 టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాసెస్లు ఉంటాయి. మనకి 5 టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాసెస్లు ఉంటాయి. ఆ వర్క్ ప్రాసెస్లో డైలాగ్ వర్క్ ప్రాసెస్, బీటీసీ అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్, యూపీడి అంటే అప్డేట్ వర్క్ ప్రాసెస్, ఈఎన్క్యూ అంటే ఎన్క్యూ వర్క్ ప్రాసెస్, అండ్ స్పూల్ అంటే స్పూల్ వర్క్ ప్రాసెస్. ఇలా మనకి 5 టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాసెస్ అని ఉంటాయి. ఓకేనా. ఇందులో ఇప్పుడు ఈ టీంలో డిస్పాచర్ యాక్ట్స్ లైక్ లీడ్. ఓకేనా. లీడ్ ఇక్కడ నుండి మనకి మేనేజర్ నుండి రిక్వెస్ట్ని తీసుకుంటుంది. ఆ రిక్వెస్ట్ని ఫిల్టర్ చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ఇప్పుడు డైలాగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సీనియర్స్గా యాక్ట్ చేస్తారు. ఓకే. ఈ రిసోర్సెస్ వచ్చేసి డైలాగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇస్ ద సీనియర్స్, ఆర్ ద సీనియర్స్, అండ్ అప్డేట్, ఎన్క్యూ, స్కూల్ ఆర్ ద లైక్ జూనియర్స్ లాగా యాక్ట్ చేస్తారనమాట. ఇందులో మెయిన్ సీనియర్ వచ్చేసి డైలాగ్ వర్క్ ప్రాసెస్.
ఓకే, ఇప్పుడు ప్రాపర్గా మన అప్లికేషన్ టర్మినాలజీ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మీకు సీన్ అర్థమైంది కదా, ఇక్కడ అర్థమైందా లేదా? Okay, see, in an application layer we have a 3 types of servers. Okay, 3 types of servers and message server, NQ server and dispatcher kuda server, and 5 types of resources. Okay, clear. ఇక్కడ మనకి సెంట్రల్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది. సెంట్రల్ ఇన్స్టాన్స్ లో మనకి సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. ఆ సెంట్రల్ సర్వీసెస్ నే మనం అబాప్ సెంట్రల్ సర్వీసెస్ అని అంటాం, ASCS అని అంటాం అనమాట. ఓకే, సో నేను ఇందాక చెప్పాను కదా సెంట్రల్ ఇన్స్టాన్స్ నెంబర్ అని. ఇన్స్టాన్స్ నెంబర్ ఎలా ఉంటుందంటే ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్ కి మనం 000 to 999లో 100లో మనం ఏదైనా పెట్టవచ్చు అనమాట. అంటే ఎలా పెడతామంటే ఇక్కడ ఉంది కదా AICS అంటే మనకి సర్వర్లో కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఈ AICS ఫాలోడ్ బై ద ఇన్స్టాన్స్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 00 అనుకో, AICS ఫాలోడ్ బై ద ఇన్స్టాన్స్ నెంబర్ అని ఉంటుంది. ఈ AICS ను ఓపెన్ చేస్తే మనము ఇందులో మనకి ఈ 2 సర్వీసెస్ కనిపిస్తాయి. ఈ మెసేజ్ సర్వర్ అండ్ NQ సర్వర్ కనిపిస్తుంది. ఈ మెసేజ్ సర్వర్ పని ఏంటో, NQ సర్వర్ పని ఏంటో నేను చెప్తాను. ఇలా ఇది ఈ బాక్స్ మనకి ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్, ఈ బాక్స్ ని మనము సెంట్రల్ ఇన్స్టాన్స్ అంటాం. సెంట్రల్ ఇన్స్టాన్స్ లో సెంట్రల్ సర్వీసెస్ ఉంటాయి. అలానే మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ కూడా ఉంటుంది. అలానే మనకి DI కూడా ఉంటుంది. DI అంటే డైలాగ్ ఇన్స్టాన్స్. ఓకే, డైలాగ్ ఇన్స్టాన్స్, దీనికి కూడా మనకి D ఫాలోడ్ బై ద ఇన్స్టాన్స్ నెంబర్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 00 అని ఉంటే ఇక్కడ 01 ఉంటుంది. మోస్ట్లీ మనం 0001 మెయింటైన్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా ఈ మెసేజ్ సర్వర్ NQ సర్వర్ తప్ప రిమైనింగ్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి ఈ డిస్పాచర్ అండ్ అండ్ 5 టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాసెస్లు ఉంటాయన్నమాట. ఇక్కడ ఎందుకు ఇక్కడ మనకి మెసేజ్ సర్వర్ NQ సర్వర్ లేదంటే దీనికి షాడో లాగా ఇదన్నమాట. అంటే నథింగ్ బట్ ఒక CPUని ఎక్స్ట్రా పెట్టుకుంటాం. ఎందుకు పెడతామంటే ఇప్పుడు నా ప్రొడక్షన్ సిస్టమ్ వచ్చేసి హ్యూజ్ సిస్టమ్, చాలా పెద్ద సిస్టమ్, 1 TB మెమొరీ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద సిస్టమ్. సో ఇందులో 30+ మోడల్స్, అంటే నేను నా బిజినెస్లో నేను అన్ని మోడల్స్ని ఇంక్లూడ్ చేస్తాను. దట్ ఏంటి, నాకు ఫినాన్స్ కావాలి, మెటీరియల్ మేనేజ్మెంట్ కావాలి, తర్వాత HR కావాలి, అండ్ తర్వాత SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కావాలి, తర్వాత బేసిస్ వాళ్ళు కావాలి, అబాప్ వాళ్ళు కావాలి, సెక్యూరిటీ వాళ్ళు కావాలి, HANA కూడా కావాలి. ఇన్ని మోడల్స్ అంటే మనకి అట్లీస్ట్ డేలో ఒక 2000 యూజర్స్ లాగిన్ అవుతారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, నా ప్రొడక్షన్ సిస్టమ్కి అట్లీస్ట్ డైలీ ఒక 2000 యూజర్స్ లాగిన్ అవుతారు. ఈ 2000 యూజర్స్లో మల్టిపుల్ మోడల్స్ నేను సపోర్ట్ ఇస్తాను కాబట్టి మల్టిపుల్ మోడల్స్ వాళ్ళు లాగిన్ అవుతారు. ఓకేనా, ఈ లాగిన్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు షిఫ్ట్ స్టార్ట్ ఎట్ 11 AM అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 11కి స్టార్ట్ అవుతుంది షిఫ్ట్. సో ఈ షిఫ్ట్లో అందరు ఒకేసారి లాగిన్ అయినప్పుడు, అందరూ సర్వర్కి ఒకేసారి లాగిన్ అయినప్పుడు యూజర్ రిక్వెస్ట్లు అన్నీ ఐదర్ వాళ్ళు సెక్యూరిటీ రిలేటెడ్ యూజర్ క్రియేషన్స్, ఆథరైజేషన్ మెయింటైన్ చేయడానికి లాగిన్ అవుతారు. బేసిస్ వాళ్ళు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ లాగిన్ అవుతారు. ఫికో వాళ్ళు ఫినాన్స్ చూడడానికి లాగిన్ అవుతారు. సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు వాళ్ళ సేల్స్ ఆర్డర్స్ ఇవన్నీ చూడడానికి వాళ్ళు లాగిన్ అవుతారు. అలానే మెటీరియల్ మేనేజ్మెంట్ ఇన్వాయిసెస్ కోసం వాళ్ళు లాగిన్ అవుతారు కదా. ఇంతమంది లాగిన్ అయినప్పుడు ఎట్ ఏ టైమ్ మోర్ దెన్ యూజర్స్, అంటే మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ యూజర్స్, అంటే సిస్టమ్ కెపాసిటీని బట్టి అలో చేస్తుంది. లేదు, మోర్ దెన్ యూజర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్గా యూజర్ రిక్వెస్ట్లు అన్నీ వచ్చేసి సెంట్రల్ ఇన్స్టాన్స్ మీద లోడ్ పెంచుతాయన్నమాట. ఓకేనా, ఇఫ్ ఇన్ కేస్ ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్ అనేది చాలా సెన్సిటివ్. ఇఫ్ ఇన్ కేస్ లోడ్ అంతా మనకి సెంట్రల్ ఇన్స్టాన్స్ మీద పడిపోయిందంటే సెంట్రల్ ఇన్స్టాన్స్ లోడ్ ఫీల్ అయ్యి సిస్టమ్ని డౌన్ చేస్తుంది. ఓకేనా, ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్ డౌన్ అయిపోయింది, ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్లో ఉన్న ఈ సర్వీసెస్ ఏమైనా గ్రే స్టేట్లో ఎల్లో స్టేట్లో ఉన్నాయంటే సర్వర్ అంతా డౌన్ అయిపోతుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్
అలా డౌన్ అవ్వకుండా, లోడ్ ఫీల్ అవ్వకుండా ఈ వచ్చిన రిక్వెస్ట్‌లన్నిటిని ఈ మెసేజ్ సర్వర్ ఏం చేస్తుందంటే వెన్ ఎవర్ సీఏ ఫీల్ లోడ్, ఓకే. సో లోడ్ ఫీల్ అవుతుంది అనగానే వెంటనే మెసేజ్ సర్వర్ రియాక్ట్ అయ్యి ఆ మెసేజ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఎక్కడ రిక్వెస్ట్లు ఖాళీగా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి జనరల్గా మనకి సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే సింగిల్ సిస్టము, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టము, హై అవైలబిలిటీ సిస్టమ్స్ అని 3 సిస్టమ్స్ ఉంటాయి, 3 కైండ్స్ ఉంటాయి. అంటే మన బిజినెస్ని బట్టి, మన యూజర్ ఫ్లోట్ని బట్టి మనము సింగిల్ సిస్టమా, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమా, హై అవైలబిలిటీ సిస్టమా అని మనము ఇన్స్టలేషన్ టైంలోనే మన బిజినెస్ని బట్టి మనం ఒక కొటేషన్ ఇస్తాం. బేసిస్ కన్సల్టెంటే ఇస్తారు, అది ఒక కొటేషన్ ఇస్తాం. అంటే ఈ సిస్టమ్ ఇన్ని సిపియూస్ మీద రన్ అవ్వాలి, ఎందుకంటే మీకు 2000 యూజర్స్ లాగిన్ అవుతారని మీరు ఎస్టిమేషన్ చెప్పారు కాబట్టి మనకి సిస్టమ్ ఇంత కాన్ఫిగరేషన్లో ఉండాలి అని మనమే ఇచ్చి మనం సిస్టమ్ ఇన్స్టలేషన్ చేపిస్తాం. చేసినప్పుడు 2000 అంటే జనరల్గా ఒక బఫర్ కూడా పెడతాం అనమాట. 2000 యూజర్స్ అంటే ఒక 50-100 యూజర్స్కి బఫర్ కూడా పెడతాం. అంటే గోయింగ్ ఫార్వర్డ్ బిజినెస్ పెరుగుతూ ఉంటే యూజర్స్ కూడా పెరుగుతారు కాబట్టి బేస్డ్ ఆన్ ద సిస్టమ్ కెపాసిటీ. సో విల్ అరేంజ్ ద అంటే వీ డిసైడెడ్ దట్ అవైలబిలిటీ సిస్టమా లేకపోతే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమా, సింగిల్ సిస్టమా అని. సింగిల్ సిస్టమ్ అయితే మనకి ఏంటంటే సింపుల్గా 2 ఉంటాయి, డైలాగ్ ఇన్స్టాన్స్ అండ్ సెంట్రల్ ఇన్స్టాన్సే ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ హై అవైలబిలిటీ సిస్టమ్, ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వీ విల్ అరేంజ్ అదర్ అడిషనల్ సర్వర్స్, ఓకే. అడిషనల్ సర్వర్స్ కూడా పెట్టుకుంటాము. అడిషనల్ సర్వర్ 1, అడిషనల్ సర్వర్ 2, అడిషనల్ సర్వర్ 3, ఓకే. సో ఇది అడిషనల్ సర్వర్ని మనం ఏమని కాల్ చేస్తామంటే ఏఏఎస్ అడిషనల్ సర్వర్, అబాప్ అడిషనల్ సర్వర్స్ ఏఏఎస్ 1, ఇది ఏఏఎస్ 2 అడిషనల్ సర్వర్ 2 హై అవైలబిలిటీ ఉంటే. ఇఫ్ ఇన్ కేస్ మనకి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో చూస్తాం మనం రియల్ టైంలో హై అవైలబిలిటీ సిస్టమ్స్ ఉంటాయి, ఓకే. ఇప్పుడు హై అవైలబిలిటీ సిస్టంలో యూజర్స్ ఫ్లో వచ్చిందంటే వెంటనే మెసేజ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఇక్కడ లోడ్ ఫీల్ అవ్వగానే ఆ లోడ్ ఈ మెసేజ్ సర్వర్ నుండి ఫిల్టర్ అయ్యి మెసేజ్ సర్వర్ ఏం చేస్తుంది ఇక్కడ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ వర్క్ ప్రాసెస్లు అన్నీ ఖాళీగా ఉంటే ఇక్కడే హ్యాండిల్ చేసేస్తుంది. లేదు ఇక్కడ అన్ని వర్క్ చేస్తూ ఉన్నాయి అంటే ఏదో ఒక రిక్వెస్ట్ మీద వర్క్ చేస్తున్నాయి అంటే వెంటనే డైలాగ్ ఇన్స్టాన్స్ చెక్ చేస్తుంది. డైలాగ్ ఇన్స్టాన్స్లో కూడా 5 టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాసెస్ లైక్ బిజీ విత్ సమ్ అనదర్ వర్క్ అని ఉంటే వెంటనే ఏం చేస్తుందంటే ఇక్కడ అడిషనల్ సర్వర్ 1 చెక్ చేస్తుంది. అడిషనల్ సర్వర్ 1లో కూడా మనకి డిస్పాచర్ వర్క్ ప్రాసెస్లు ఉంటాయి, ఇక్కడ కూడా డిస్పాచర్ వర్క్ ప్రాసెస్లు ఉంటాయి, డిస్పాచర్ వర్క్ ప్రాసెస్లు ఉంటాయి. వెంటనే మెసేజ్ సర్వర్ ఇక్కడ ఫ్రీ ఉంటే డిస్పాచర్కి ఇచ్చేస్తుంది. డిస్పాచర్ ఏంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో 5 టైప్స్ ఆఫ్ రిసోర్సెస్కి ఇచ్చి వర్క్ కంప్లీట్ చేపిస్తుంది. లేదు ఇక్కడ కూడా బిజీ ఉంటే ఇక్కడ ఖాళీ ఉంటే ఇక్కడ చెక్ చేసి ఇక్కడ పంపిస్తుంది, ఇక్కడ ఖాళీ ఉంటే ఇక్కడ పంపిస్తుంది. అంటే ఏం చేస్తుంది అంటే నథింగ్ బట్ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద లోడ్, ఓకే, డిస్ట్రిబ్యూట్ ద లోడ్ బిట్వీన్ సిఐ అండ్ డిఐ, ఓకే, క్లియర్. ఎప్పుడైతే సెంట్రల్ ఇన్స్టాన్స్ లోడ్ ఫీల్ అవుతుందో వెంటనే మెసేజ్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది to central instances to additional servers. It will check accordingly and it will distribute the proper additional servers. అడిషనల్ సర్వర్కి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది మెసేజ్ సర్వర్. ఈ మెసేజ్ సర్వర్ అనేది ఓన్లీ మనకి సెంట్రల్ ఇన్స్టాన్స్లోనే ఉంటుంది, ఓకే. వీటిని ఈ 2 సర్వీసెస్ని మనము సెంట్రల్ సర్వీసెస్ అని అంటాము, ఓకే. ఎందుకు సెంట్రల్ సర్వీసెస్ అని అంటే ఒకప్పుడు నెట్వేర్ 7.335లో దానికంటే ముందు ఇదంతా కలిసే ఉండేవి మనకి, ఓకేనా. ఇంత డివైడెడ్ లేవు. ఎందుకు డివైడ్ చేశారంటే 2 హై అవైలబిలిటీ సిస్టమ్స్ ఈఆర్ఎస్ సిస్టమ్స్ మెయింటైన్ చేసినప్పుడు ఈ సెంట్రల్ సర్వీసెస్ సపరేట్గా మెయింటైన్ చేసామన్నమాట, ఓకే. ఇంతకుముందు సెంట్రల్ ఇన్స్టాన్స్ అంటే నథింగ్ బట్ ఈ మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, డిస్పాచర్, వర్క్ ప్రాసెస్లు అన్నీ కలిసే ఉండేవి. తర్వాత నెట్వేర్ 7.4 తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయని చెప్పాను కదా, ఆ చేంజెస్లోనే ఈ సెంట్రల్ సర్వీసెస్ని సపరేట్ చేశారు, ఓకే, సపరేట్ చేశారు. ఈ ఏసీఎస్ ప్రైమరీ అప్లికేషన్ సర్వర్స్ మన సెంట్రల్ ఇన్స్టాన్స్లో ఉంటాయి. డైలాగ్ ఇన్స్టాన్స్లో ఓన్లీ డిస్పాచర్ 5 టైప్స్ ఆఫ్ వర్క్ ప్రాసెస్లు ఉంటాయి. అండ్ అడిషనల్ సర్వర్ 1, 2, 3లో కూడా మనకి ఓన్లీ డిస్పాచర్ అండ్ వర్క్ ప్రాసెస్లే ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే టు డిస్ట్రిబ్యూట్ ద లోడ్, టు ప్రాసెస్ ద యూజర్ రిక్వెస్ట్ ఇన్ స్మూత్ వే, ఓకే.
పర్ఫార్మెన్స్ ఇష్యూ రాకుండా ఉండడం కోసం మనము ఈ సర్వీసెస్ని అండ్ ఈ డిస్పాచ్ వర్క్ ప్రాసెస్ని ప్రైమరీ అప్లికేషన్ సర్వీస్ ఇవి మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎన్క్యూ సర్వర్ ఏం చేస్తుందంటే వచ్చిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ని లాకింగ్ మెకానిజం చెక్ చేస్తుంది అనమాట. అంటే ఇఫ్ ఇట్ ఈజ్ అంటే చెక్ చేస్తుంది, ఏం చెక్ చేస్తుంది, యూజర్ రిక్వెస్ట్ ఎస్ఏపి యూజర్ అయినా కాదా, నాన్ ఎస్ఏపి యూజర్సా, లేకపోతే వెబ్ రిలేటెడ్ యూజర్ రిక్వెస్ట్లా అన్ని చెక్ చేసి లాకింగ్ మెకానిజం చెక్ చేస్తుంది. ఆ లాకింగ్ మెకానిజం ఎలా చెక్ చేస్తుంది అని అంటే, ఇప్పుడు మనకి జనరల్గా ఒక టేబుల్ ఉంది, ఓకేనా, చెప్పా కదా మన ఎస్ఏపిలో డేటా అంతా టేబుల్స్, ఆబ్జెక్ట్స్ అండ్ దెన్ ఇట్ విల్ స్టోర్ సమ్ ఫీల్డ్స్, స్క్రీన్స్, టీ కోడ్స్, ఇలా మనకి డేటా ఉంటుంది. ఓకే, సో డేటా అంతా మోస్ట్లీ మనకి టేబుల్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను నా యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా యూఎస్ఆర్ 01 అనే ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్లో యూజర్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అంటే ఎస్ఏపిలోకి లాగిన్ అయ్యే యూజర్స్ అందరూ, మనం క్రియేట్ చేసిన యూజర్స్ అనే ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను భరత్, ఓకే, భరత్ నేను ఒకటే ప్రాజెక్ట్. ఓకే, భరత్ ఏం చేశాడు, నాకంటే ముందు 1 సెకండ్ ముందు యూజర్ రిక్వెస్ట్ కాల్ చేశాడు. అంటే ఒక టీ కోడ్ ఇచ్చి ఒక రిక్వెస్ట్ ఇచ్చాడు ప్రొడక్షన్ సిస్టమ్కి. ఓకే, ఆ ప్రొడక్షన్ సిస్టమ్కి రిక్వెస్ట్ ఇచ్చిన విత్ ఇన్ అంటే జస్ట్ 1 సెకండ్ డిఫరెన్స్తో నేను సేమ్ టేబుల్ని యాక్సెస్ చేయడానికి నేను రిక్వెస్ట్ ఇచ్చాను. అంటే నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను ఎస్ఏపి సర్వర్కి. ఓకే, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ టేబుల్ని నేను భరత్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేయకుండా ఈ ఎన్క్యూ సర్వర్ ఏం చేస్తుంది అంటే లాక్ చేస్తుంది. ఎవరిని లాక్ చేస్తుంది అంటే ఫస్ట్ ఎవరు వచ్చారో అంటే భరత్కి 24 hours ఈ టేబుల్ని ఎడిట్ చేసే యాక్సెస్ ఇచ్చేసి నన్ను ఏం చేస్తుందంటే నేను సేమ్ టేబుల్ని ఎడిట్ చేయడానికి రిక్వెస్ట్ ఇచ్చాను, కానీ భరత్ నాకంటే 1 సెకండ్ ముందు రిక్వెస్ట్ ఇచ్చాడు. సో నా రిక్వెస్ట్కి ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ ఇస్తుంది. భరత్కి ఏం చేస్తుందంటే ఎడిట్ ఆప్షన్ ఇస్తుంది. ఎడిట్ ఆప్షన్ ఇచ్చి డెడికేటెడ్గా భరత్ని దీనికి లాక్ చేసి పెడుతుంది ఈ టేబుల్కి. నాకేం చేస్తుంది, డిస్ప్లేకి నన్ను లాక్ చేసి పెడుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అనదర్ యూజర్ వచ్చింది అనుకోండి ఈ టేబుల్ని యాక్సెస్ చేయడానికి, ఎస్ఏపిలో ఎన్క్యూ సర్వర్ ఏం చేస్తుంది అంటే వాళ్ళకి కూడా ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ ఇస్తుంది. ఓకే, మోడిఫికేషన్స్ ఇవ్వకుండా ఓన్లీ డిస్ప్లే యాక్సెస్ ఇస్తుంది. ఇది ఎన్క్యూ సర్వర్ లాకింగ్ మెకానిజం మెయింటైన్ చేస్తుంది అనమాట. ఒక డేటాని ఒక టేబుల్ని ఎట్ ఏ టైమ్ మల్టిపుల్ యూజర్స్ హిట్ చేసినప్పుడు ఈ లాకింగ్ మెకానిజం అంటే ఎన్క్యూ రియాక్ట్ అయ్యి లాక్ చేస్తుంది డెడికేటెడ్గా. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ టేబుల్ని భరత్ ఎడిట్ చేస్తే నేను ఎడిట్ చేస్తే డేటా అంతా క్లమ్జీ అయిపోతుంది కదా. సో దట్స్ వై ఎన్క్యూ సర్వర్ విల్ మెయింటైన్ ద లాకింగ్ మెకానిజం బిట్వీన్ ద యూజర్స్. ఓకే, యూజర్స్కి ఆ లాక్ టైప్స్ ఉంటాయి, విల్ డిస్కస్ దట్. సో ఎన్క్యూ సర్వర్ ఒకటే 2 waysలో వర్క్ చేస్తుంది. మనకి వర్క్ ప్రాసెస్గా చేస్తుంది అండ్ సర్వర్గా కూడా చేస్తుంది అనమాట. ఓకే, సర్వర్గా ఏంటంటే లాక్స్ మెకానిజం మెయింటైన్ చేస్తుంది. తర్వాత ఈ వన్స్ లాక్ పడిపోయిన తర్వాత ఈ వర్క్ ప్రాసెస్ ఏం చేస్తుంది, వర్క్ ప్రాసెస్ మనకి టైమింగ్ 24 hours కన్జ్యూమ్ అయ్యాడా లేదా, అంటే 24 hours ఆక్యుపై చేశాడు కదా, సో దాన్ని కిల్ చేయడానికైనా అలాంటి వాటికి మనకి ఎన్క్యూ వర్క్ ప్రాసెస్ని యూజ్ చేసి టు మానిటర్ ద ఎన్క్యూ. ఓకే, ఇది సెంట్రల్ సర్వీసెస్ గురించి. తర్వాత డిస్పాచర్ ఏం చేస్తుందంటే వచ్చిన ప్రతి రిక్వెస్ట్ మెసేజ్ సర్వర్ ఎన్క్యూ సర్వర్ నుండి వచ్చిన ప్రతి రిక్వెస్ట్ని క్యూలో ఉంచుతుంది అనమాట. ఓకే, క్యూలో ఉంచి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్లో ఇట్ విల్ డిస్ట్రిబ్యూటెడ్ టు ద రిక్వెస్ట్ టు ద వర్క్ ప్రాసెస్కి రిక్వెస్ట్లని పంపిస్తుంది. డిస్పాచర్కి తెలుసు ఎవరికి పంపించాలి అని. ఓకే, ఎవరు డైలాగ్ పంపిస్తుంది. ఫస్ట్ డైలాగ్ వర్క్ ప్రాసెస్ ఇస్ ద యూజర్ ఇంటరాక్టివ్ వర్క్ ప్రాసెస్. ఓకే, ఈ డైలాగ్ వర్క్ ప్రాసెస్ మల్టీ వర్క్ చేస్తుంది ఇక్కడ. అంటే సీనియర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ లీడ్ కింద సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ ఏంటి, ఈ వర్క్ సీనియర్స్ చేయగలుగుతారు, ఈ వర్క్ జూనియర్ కూడా చేయగలుగుతాడు, 1 year 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా వర్క్ చేయగలుగుతారని మన టీంలో ఒక సీనియర్కి తెలుస్తుంది.
సో ఆ సీనియర్ ఏం చేశారు, టీమ్ లీడ్కి ఈ వర్క్ తనకి ఇచ్చేయండి, ఈ వర్క్ తనకి ఇచ్చేయండి, ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో అలానే డిస్పాచర్ అన్ని రిక్వెస్ట్లని డైలాగ్ ఇస్తుంది. డైలాగ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వచ్చిన వర్క్ ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ హ్యాండిల్ చేస్తుంది. అంటే డైలాగ్ అంటే ఫ్రంట్ ఎండ్ వర్క్ చేస్తుంది. ఈ ఫ్రంట్ ఎండ్ వర్క్ చేస్తూ కూడా బ్యాక్గ్రౌండ్ మనం వర్క్ చేసుకోవచ్చు. అది బ్యాక్గ్రౌండ్ వర్క్ ప్రాసెస్. ఓకే, అప్డేట్ అంటే వచ్చిన ప్రతి ఒక్క రిక్వెస్ట్ యాక్సెస్ చేసిన డేటాని డేటాబేస్లో అప్డేట్ చేస్తుంది ఈ అప్డేట్ వర్క్ ప్రాసెస్. ఎన్క్యూ అని లాకింగ్ మెకానిజం మెయింటైన్ చేస్తుంది. స్పూల్ వచ్చేసి ప్రింటింగ్ పర్పస్, అంటే ప్రింటర్ రిలేటెడ్. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదన్నా ప్రోడక్ట్ ప్రింట్ ఇవ్వాలన్నా, లేకపోతే ఏమన్నా షీట్ ప్రింట్ ఇవ్వాలన్నా, ఎస్ఏపి డేటా ప్రింట్ ఇవ్వాలన్నా స్పూల్ వర్క్ ప్రాసెస్ హ్యాండిల్ చేస్తుంది. సో ఇప్పుడు యూజర్ రిక్వెస్ట్ సిఐకి వచ్చి డిస్పాచర్కి వచ్చి ఈ వర్క్ ప్రాసెస్ త్రూ డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్ నుండి డేటా కలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్రజెంటేషన్ లేయర్లో ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇది మనకి యాక్చువల్ డేటా ప్రాసెసింగ్ అంతా మనకి అప్లికేషన్ లేయర్లోనే జరుగుతుంది. అప్లికేషన్ లేయర్లో సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇక్కడ డైలాగ్ వర్క్ ప్రాసెస్ అండ్ డైలాగ్ ఇన్స్టాన్స్ వేరు, డైలాగ్ వర్క్ ప్రాసెస్ వేరు. ఓకే, ఇది ఇన్స్టాన్స్ అంటే నథింగ్ బట్ సర్వర్. ఇది ఒక రిసోర్స్, సర్వర్లో ఒక రిసోర్స్ మాత్రమే. ఓకేనా? సో మనకి ఇప్పుడు ఇదంతా ఒక ఈసీపీ సిస్టమ్ అనుకుంటే, ఈసీపీ సిస్టంలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శాంతి, వాసవి, క్లియరా? అర్థమైంది. Okay, what all are the services we have in a central instance? మెసేజ్ సర్వర్ అండ్ ఈఎన్క్యూ సర్వర్. NQ server, ENQ కదా? NQ server. Okay. And what all are the resources we have? Dialogue, update, Dialogue, NQ, update, NQ, SP, spool. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సో అప్లికేషన్ లేయర్లో మనకి సెంట్రల్ ఇన్స్టాన్స్ ఉంది, డైలాగ్ ఇన్స్టాన్స్ ఉంది, అండ్ దెన్ అడిషనల్ సర్వర్ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక సర్వర్కి లాగిన్ అయ్యాను, అంటే ఈసీపీ సిస్టమ్కి లాగిన్ అయ్యాను. ఇందులో అడిషనల్ సర్వర్ 3లో ఓకే డిస్పాచర్ అండ్ 5 టైప్స్ డిస్పాచర్ సర్వర్ డౌన్ ఉంది. ఓకే, డౌన్ అంటే నథింగ్ బట్ స్టాప్లో ఉంది, స్టాప్డ్ స్టేట్లో ఉంది. ఓకే, స్టాప్డ్ స్టేట్లో ఉంది. ఇప్పుడు అది స్టాప్ అయింది కాబట్టి ఈసీపీ సర్వర్ అంతా స్టాప్ అవుతుందా? ఇంకా అడిషనల్ సర్వర్స్ ఏమన్నా బిజీ లేకపోతే అక్కడికి ఆ కాల్ వెళ్తుంది, అదర్వైజ్ స్టాప్ అవ్వచ్చు. నేనేం అడుగుతున్నా, సో ఇదంతా అప్లికేషన్ కదా, ఈ అప్లికేషన్లో అడిషనల్ సర్వర్ 3 డౌన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్లో ఉంది. నేను స్టేటస్ చెక్ చేశాను, స్టేటస్లో ఈ అడిషనల్ సర్వర్ అనేది స్టాప్డ్ స్టేట్లో ఉంది. స్టాప్డ్ స్టేట్లో ఉంటే ఈ అప్లికేషన్ అంతా డౌన్ అయిపోతుందా అని అడుగుతున్నాను నేను. లేదక్క, ఇది అడిషనల్ సర్వర్ 2 వరకు మేనేజ్ చేయగలుగుతారు అనుకుంటా. ఎందుకు, ఎలా చెప్పావు అది? సరే, ఓకే. ఇప్పుడు ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్లో ఉన్న డిస్పాచర్ డౌన్ అయింది. ఓకే, ఈ డిస్పాచర్ డౌన్ అయిపోయింది. ఈ డిస్పాచర్ డౌన్ అయిపోతే సిస్టమ్ డౌన్ అవుతుందా, అప్లో ఉంటుందా? ఈ డైలాగ్ 1 అండ్ అడిషనల్ సర్వర్ 1, 2, 3 అప్లోనే ఉంటుంది అక్క. అది మెసేజ్ సర్వర్ అనేది తర్వాత ఫిల్టర్ చేసి వర్క్ అనేది కింద అడిషనల్ సర్వర్స్కి సెండ్ చేస్తుంది. నేనేమంటా స్టాప్ అవుతుంది అంట. డిస్పాచర్ డౌన్ ఉంటే ఇట్ వోంట్ స్టాప్ అక్క. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, ఒక క్యూ ప్రాసెస్ లో ఎవరికి అసైన్ చేయాల్సిన వర్క్ వాళ్ళకి అసైన్ చేస్తుంది డిస్పాచర్ అని చెప్పి. సరే, అడిషనల్ సర్వర్ 3లో కూడా డిస్పాచర్ డౌన్ అయిందనే చెప్పా కదా, అప్పుడు కాదన్నా.
దానికి ఇంకా యాక్సెస్ లేదు కదక్క అక్కడ వరకు వెళ్ళడానికి, ఖచ్చితంగా డౌనే ఉంటుంది. అది డిస్పాచర్ అంటే హ్యావ్ టు డిస్పాచ్ ఆల్ ద వర్క్ టు ద పీపుల్ కదా, అంటే సర్వర్స్. అది క్లమ్జీ అవ్వచ్చు మేబీ, ఓవర్ బర్డెన్ అయ్యే వర్క్. అంటే ఇందాక చెప్పారు కదక్క మీరు, ఒక వర్క్ ఎవరికి అసైన్ చేయాలో సీనియారిటీని బట్టి వాళ్ళకి అసైన్ చేస్తుంది అని చెప్పి. మేబీ అది క్లమ్జీ అవ్వచ్చు డిస్పాచర్ లో కొంచెం స్లో అయితే. ఓకే, నేను చెప్తాను. అడిషనల్ సర్వర్ 3లో 2లో 1లో అండ్ దిస్ డైలాగ్ ఇన్స్టాన్స్లో డిస్పాచర్ ఆర్ వర్క్ ప్రాసెస్ ఏమైనా స్టాప్ అయినా, ఓకేనా, ఏమైనా స్టాప్ అయినా సర్వర్ డౌన్ అవ్వదు, ఓకేనా, అంటే స్టాప్ అవ్వదు. ఇందులో ఏ సర్వీస్ డౌన్లో ఉన్నా కూడా అవ్వదు. కానీ సెంట్రల్ ఇన్స్టాన్స్లో డిస్పాచర్ డౌన్ అయినా, మెసేజ్ సర్వర్ డౌన్ అయినా, ఎన్క్యూ డౌన్ అయినా, అండ్ దెన్ వర్క్ ప్రాసెస్ ఏమైనా సఫకేట్గా ఫీల్ అయిపోయినా, ఎగ్జాస్టెడ్ స్టేట్లో ఉన్నా సర్వర్ అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు? సర్వర్ కదా, సో అందుకని డౌన్ అయిపోయింది. ఇవి అడిషనల్ సర్వర్స్ కాబట్టి ఇవి డౌన్ అయినా కానీ మనకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఇంకా బికాస్ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ మెసేజ్ సర్వర్ నుంచి వస్తుంది కాబట్టి మెయిన్ సర్వరే ఆఫ్ అవుతే రిక్వెస్ట్ అనేది వర్క్ ఫ్లో కిందకి రిక్వెస్ట్ అనేది వేరే దానికి వెళ్ళదు. సమ్ వాట్ కరెక్ట్. ఇంకా బాగా చెప్పచ్చు. ఏంటంటే యాక్చువల్గా నేను చెప్పాను కదా, సిఐ అనేది హార్ట్ ఆఫ్ ద సర్వర్. ఇఫ్ ఇన్ కేస్ హార్ట్ ఆగిపోయిందంటే ఏంటి, రిమైనింగ్ ఏమున్నా ఆర్గాన్స్ ఏం పని చేయవు కదా. అలానే ఈ సెంట్రల్ ఇన్స్టాన్స్లో ఉన్న ఈ సర్వీసెస్ ఐదర్ ఏఈసిఎస్ అయినా, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ అయినా, ఇందులో ఏది డౌన్ అయిపోయినా రిమైనింగ్ ఏది పనిచేయదు, ఓకేనా. ఈ సర్వర్ అందుకోసమే మనం ఇవన్నీ పెట్టుకున్నాం. ఈ సర్వర్ ఎఫెక్ట్ అవ్వకూడదు కాబట్టి మనం డైలాగ్ ఇన్స్టాన్సెస్ పెట్టుకున్నాం, అడిషనల్ సర్వర్స్ పెట్టుకున్నాం. అంటే దీని మీద ఉన్న లోడ్ అంతా పక్కకు పంపించడానికి, ఓకేనా. సో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్నే మనం ఏ అప్గ్రేడ్ చేసినా, ఏ మైగ్రేషన్ చేసినా, ఓకేనా, మనం ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ నుండే చేస్తాం. ఎందుకు చేస్తామంటే ఇక్కడే మనకి వర్క్ ప్రాసెస్లు అండ్ డిస్పాచెస్ ఉంటాయి కాబట్టి. అండ్ ఈ మన ఏసిఎస్లో చెయ్యం మళ్ళీ, ఓకేనా. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్నే ఎస్ఏపి జిఐకి యాడ్ చేసుకుంటాం, ఓకేనా. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్లోనే ఏదైనా యాక్టివిటీ చేస్తాం మనం. ప్రైమరీ అప్లికేషన్ సర్వర్లో చేస్తే రిమైనింగ్ ఉన్న అప్లికేషన్స్ అన్నిటికీ ఎఫెక్ట్ అవుతాయి, ఓకేనా. సో దిస్ ఈస్ ద లైక్ మేజర్ సర్వీసెస్, ఓకే. మేజర్ సెంట్రల్ సర్వీసెస్ అండ్ ప్రైమరీ అప్లికేషన్ సర్వీస్ రెండు ఇంపార్టెంట్, ఓకే. యూజర్ రిక్వెస్ట్ ఎలా ఫ్లో అవుతుందంటే, విల్ షో యూ వన్ మోర్ డయాగ్రామ్. అందుకోసం ఇక్కడ చూడండి, మనకి ప్రజెంటేషన్ లేయర్లో యూజర్ రిక్వెస్ట్ వస్తుంది. ఇది అప్లికేషన్ లేయర్లో మనకి హోస్ట్ ఏబిసి అని ఉంది కదా. ఇవి వచ్చేసి మనకి మెయిన్ సర్వర్. ఈ మెయిన్ సర్వర్లో మనకి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్స్ అండ్ ఏసిఎస్ అని ఉంటుంది. అండ్ ఇవి డైలాగ్ ఇన్స్టాన్సెస్. డైలాగ్ ఇన్స్టాన్స్ నథింగ్ బట్ అడిషనల్ సర్వర్స్ ఇవి. అండ్ దెన్ డేటాబేస్ లేయర్స్. ఇక్కడ నుండి డేటా ఇలా వచ్చి డేటాబేస్కి వస్తుంది. మళ్ళీ ఇక్కడ డేటా అంటే టేబుల్స్లో ఉన్న డేటాని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇలా ప్రజెంట్ చేస్తుంది. ఇది వచ్చేసి మన ఓల్డ్ మన ఈసీసీ, ఓకే. మనకి S4 అనా ఉంటుంది, షేర్ చేశాను, S4 అనా. సో ఇది S4 అనా ఆర్కిటెక్చర్. జనరల్గా ఇక్కడ కూడా మనకి సేమ్ R3లో యూజ్ చేసే మెకానిజమే. బట్ ఏంటంటే ఇక్కడ మనకి ఫ్యూరీ ప్రజెంటేషన్ లేయర్లో ఫ్యూరీ వెబ్ రిలేటెడ్ ఉంటుంది. చెప్పాను కదా, మనం S4 అనాలో వెబ్ రిలేటెడ్ అప్లికేషన్స్ని మనం ఇన్బిల్ట్గా యాక్సెస్ చేయొచ్చు అని. దట్ ఫ్యూరీ అనమాట. ఫ్యూరీ అనేది ఒక వెబ్ ఇంటర్ఫేస్, ఓకే. సో వి వుడ్ సే లైక్ ఇట్ ఈస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ జావా, ఓకే. సో మనకి వెబ్ రిలేటెడ్ ఫ్యూరీ అండ్ ఎస్ఏపి జిఐ, ఓకే. జిఐ అంటే
గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ వెబ్ రిలేటెడ్ రిక్వెస్ట్లు వస్తే అది మనకి వెబ్ డిస్పాచర్. సో వెబ్ డిస్పాచర్ త్రూ మనకి అప్లికేషన్ లేయర్కి వెళ్తుంది. అప్లికేషన్ లేయర్లో చెప్పాను కదా, ప్రైమరీ అప్లికేషన్ లేయర్, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ అంటే ఇక్కడ మనకి డిస్పాచర్ వర్క్ ప్రాసెస్లు, ఐసిఎం. ఒక ఐసిఎం అంటే నథింగ్ బట్ ఇది మనకి కమ్యూనికేషన్ మేనేజర్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్. సో గేట్వే అంటే ఏంటంటే నాన్ ఎస్ఏపికి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేది గేట్వే. ఓకే, ఇవి మేజర్ సర్వీసెస్. And then we have a central services that above central services, so message server, NQ server. Okay, it's a part of a central instance, and we have other additional servers also has a dispatcher work process. ఎందుకంటే ఈ మెసేజ్ సర్వర్స్ ఏంటి, లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసి అడిషనల్ ఇవి అబాబ్ సెంట్రల్ సర్వీసెస్, కానీ యాక్చువల్ వర్క్ చేసేది ఎవరంటే డిస్పాచర్ వర్క్ ప్రాసెస్ మాత్రమే. ఇప్పుడు మేనేజర్, టీమ్ లీడ్ టీమ్ని మేనేజ్ చేస్తూ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు చేస్తారు, కానీ యాక్చువల్గా వర్క్, టాస్క్లు, ఇన్సిడెంట్స్, యాక్చువల్ వర్క్ అంతా చేసేది రిసోర్సెస్ మాత్రమే. రియల్ టైంలో కూడా మనకి ఏదైతే మనం సీనియర్స్ జూనియర్స్ అని మాట్లాడామో వాళ్ళే వర్క్ చేస్తారు. వాళ్ళు ఇన్ కేస్ అందరూ లీవ్లో ఉంటే వాళ్ళు చేసే వర్క్ మేనేజర్, టీమ్ లీడ్ చేయలేరు. అలానే ఈ రిసోర్సెస్ అంతా హ్యాంగ్ అయిపోయాయి, యూజర్ రిక్వెస్ట్ని తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సిస్టమ్ డౌన్ అయిపోతుంది అనమాట. సరే, ఈ మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, డిస్పాచర్కి పంపిస్తుంది. డిస్పాచర్కి పంపించినప్పుడు ఏం చేస్తుంది, డిస్పాచర్ వర్క్ ప్రాసెస్ అవైలబిలిటీలో లేనప్పుడు ఈ ఫస్ట్ అంటే ఈ క్యూలో ఉండి క్యూ అంతా నిండిపోయి సర్వర్ పర్ఫార్మెన్స్ ఇష్యూ వస్తుంది అనమాట. సో ఈ ఫ్లో అనేది ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. యూజర్ రిక్వెస్ట్లు తీసుకోవాలి, డేటా ప్రాసెస్ జరగాలి, ఆ డేటా ప్రాసెసింగ్ డేటాబేస్ లేయర్ పంపించాలి, డేటాబేస్లో స్టోర్ చేయాలి, మళ్ళీ ఆ డేటాబేస్ నుండి ప్రాసెసింగ్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, మనం డేటాబేస్ లేయర్లో డేటాబేస్ ఉంటుంది, దట్ వీ హ్యావ్ అ సపరేట్ సర్వీసెస్. ఓకే, మనకి మేజర్ సర్వీసెస్ ఉంటాయి. మనకి ఇక్కడ మెసేజ్ సర్వర్, ఎన్క్యూ సర్వర్, డిస్పాచర్, వర్క్ ప్రాసెస్ ఎలానో హనాలో కూడా ఇండెక్స్ సర్వర్, నేమ్ సర్వర్ అని మనకి కొన్ని సర్వీసెస్ ఉంటాయి. మనం హనా చెప్పేటప్పుడు చెప్తాను అది నేను. బట్ ఇక్కడ మనకి ఇలా వెళ్ళి డేటాని కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇలానే ప్రజెంట్ చేస్తుంది. ఇది బ్యాక్ ఎండ్ జరిగే ప్రాసెస్. ఇందులో ఇంకా మళ్ళీ కొన్ని అడిషనల్ సర్వీసెస్ ఉంటాయి, దట్ యూజర్ కాంటెస్ట్ అని, R3 బఫర్ అని, తర్వాత కెర్నల్ అని, తర్వాత రోల్ ఇన్ రోల్ అవుట్ అని కొన్ని సర్వీసెస్ ఉంటాయి. విల్ టాక్ అబౌట్ దట్. ఓకే, క్లియర్? ఐ థింక్ రేపు లైనక్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్ స్టార్ట్ చేద్దాం. సర్వర్ ఉంటుంది,